హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సిరీస్ కిచెన్ అండ్ టిప్స్. మరొక మంచి అద్భుతమైన టిప్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. అందరి ఇళ్లల్లో ఉండే ఈ లవంగాలతో మన జుట్టనేది నల్లగా, ఒత్తుగా అలాగే దృఢంగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా పొడవుగా మీ జుట్టనేది పెరుగుతుంది. ఎన్నో ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేయండి. మీరు వద్దన్నా కూడా జుట్టనేది పెరుగుతూనే ఉంటుందండి. ఈ లవంగాలనైతే కనుక చైనాలో ఆయుర్వేదిక్ మెడిసిన్‌లా వాడతారండి. లవంగాల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీంతో పాటు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయండి. ఇవి మన జుట్టుని ఆరోగ్యంగా ఉంచటానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. వీటిని వాడడం వల్ల జుట్టు రాలడం, అలాగే డాండ్రఫ్, స్కాల్ప్‌కి సోరియాసిస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. వీటితో పాటు చిన్నతనంలోనే జుట్టు తెల్లబడడం, పలచబడడం వంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయండి. లవంగాలను వాడడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యంగా మారి జుట్టు పెరుగుదలకు ఈ లవంగాలు మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇక్కడ లవంగాలను అయితే కనుక మొగ్గ ఉన్న లవంగాలను తీసుకోవాలండి. కొన్ని లవంగాలకి మొగ్గలుండవు. అలాంటివి చూసి పక్కన పెట్టేసేయండి. ఇలా మొగ్గలు ఉన్న లవంగాలను మాత్రమే తీసుకోవాలి. లవంగాలలో ఉండే ఈ పోషకాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్లను బాగా బలపరుస్తాయండి. లవంగాల్లోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును అలాగే తలలో ఉన్న దురదను తగ్గిస్తాయండి. లవంగాలను వాడటం వల్ల కొత్త జుట్టు వేగంగా, ఒత్తుగా, దృఢంగా పెరగటానికి ఈ లవంగాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల వరకు లవంగాలను తీసుకోవాలి. అలాగే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. ప్రతి ఇంటి పోపుల పెట్టెలో మెంతులు అనేవి తప్పకుండా ఉంటాయి. ఈ మెంతులు మన ఆరోగ్యానికే కాదండి, జుట్టు సంరక్షణకు కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్లు, నియాసిన్, అమైనో యాసిడ్స్, అలాగే పొటాషియం, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడతాయండి. ఈ పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. మన జుట్టు అనేది ఒత్తుగా, పొడుగ్గా పెరగడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాదండి, మన తలలో ఉన్న చుండ్రును చాలా తొందరగా తగ్గించడానికి కూడా ఈ మెంతులు బాగా ఉపయోగపడతాయి. ఒక 2 స్పూన్ల వరకు మెంతులను తీసుకోవాలి. మనం లవంగాలను ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో మెంతులు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. నేనైతే కనుక ఇక్కడ 2 స్పూన్ల వరకు లవంగాలు, 2 స్పూన్ల వరకు మెంతులను తీసుకున్నాను. అలాగే మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ ఆకండి. ఇవన్నీ కూడా మన పోపుల డబ్బాలో ఉండే వస్తువులే కదండి. మన జుట్టు పొడవుగా పెరగడానికి బయట నుంచి ఎన్నెన్నో షాంపూస్ అని, కండిషనర్స్ అని తెచ్చి వాడుతూ ఉంటాము. అలా కాకుండా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక్కసారి మీరు ఈ రెమెడీ ట్రై చేయండి. మీకు తప్పకుండా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. ఒక 2 బిర్యానీ ఆకులను తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకును మనం యూజ్ చేయడం వల్ల తలలో ఉన్న దురద, అలాగే దద్దుర్లు, అలాగే మన తలంతా కూడా పొడిబారినట్టు ఉంటుందండి. అలాంటి బాధ నుంచి మనకి బిర్యానీ ఆకు అనేది వెంటనే ఉపశమనం ఇస్తుంది. అంతేకాదండి, వీటిని వాడడం వల్ల మన స్కాల్ప్ అనేది ఎప్పుడూ కూడా తేమగా ఉంటుంది. ఇది చుండ్రుని కూడా చాలా వరకు వదిలించుకోవడానికి సహాయపడుతుందండి. బిర్యానీ ఆకు ఎంతో ఆరోగ్యకరమైన హెర్బ్ అండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయండి. కాబట్టి ఖచ్చితంగా బిర్యానీ ఆకులను కూడా రెండింటినైతే ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పెద్ద గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళని పోసుకోవాలండి. మీరు మీ జుట్టు పొడవును బట్టి నీళ్ళు అనేది తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గిన్నెను పెట్టుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుందాము. ఈ నీళ్ళు అయితే మనకి బాగా మరగాలండి. మనం 1 గ్లాస్ నీళ్లు పోసాం కదండి, సగం గ్లాస్ అయ్యేంత వరకు ఈ నీళ్ళనైతే బాగా మరిగించుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి, చక్కగా మనం అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ నీళ్ళు చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్ళని అయితే కనుక మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి నీళ్ళని మరిగించుకోండి. ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మనకి నీళ్ళల్లోకి వస్తాయి. నీళ్లు కూడా చూడండి మనకి కలర్ అనేది మారిపోయినాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకుందాము. 1 గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ నీళ్లు వేడిగా ఉన్నప్పుడే వేరొక బౌల్లోకి అయితే మనం స్ట్రెయిన్ చేసుకుందామండి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని పైన ఒక టీ ఫిల్టర్ పెట్టుకుందాము. ఇలా టీ ఫిల్టర్ పెట్టుకొని ఈ నీళ్ళని అయితే కనుక వడపోసుకోవాలి. చూడండి, మనకి లవంగాలు, అలాగే మెంతులు, బిర్యానీ ఆకులో ఉన్న ఔషధాలన్నీ కూడా ఈ నీళ్ళలోకి వచ్చేంత వరకు కూడా చక్కగా మరిగించుకోవాలండి.
ఈ విధంగా అయితే బాగా ఉడికిపోవాలి అన్నీ కూడా బాగా. చూడండి మెంతులు కూడా మనకి బాగా ఉబ్బిపోయినాయి కదా! ఈ విధంగా నీళ్ళని మరిగించుకొని ఇలా వడపోసుకోవాలండి. మనకి ఒక మ్యాజిక్ లిక్విడ్ అని అయితే చెప్పుకోవచ్చండి. మన హెయిర్‌కి ఈ లిక్విడ్‌ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బాగా నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందండి. అంతేకాదండి చాలామందికి జుట్టు అనేది కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది. 2 సార్లు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ చూడండి మీకే తెలుస్తుందండి. తర్వాత ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న ఈ వాటర్‌లో అయితే ఇలా ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇక్కడ నేను కొబ్బరి నూనె వేస్తున్నాను. మీరు ఇందులో కావాలంటే ఆలివ్ ఆయిల్ కానీ, ఈ క్యాప్సిల్స్ కానీ, లేదంటే బాదం ఆయిల్ కానీ, మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్‌ని అయితే 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు చల్లారి పెట్టుకుందామండి. మరీ వేడి వేడిగా అసలు పెట్టకూడదండి హెయిర్‌కి. కాబట్టి కొంచెం చల్లారి పెట్టుకుందాము. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఏదైనా సరే ఒక స్ప్రే బాటిల్ తీసుకొని, ఈ స్ప్రే బాటిల్‌లోకి అయితే మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్‌ని అయితే కనుక బాటిల్‌లో పోసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ స్ప్రే బాటిల్ లేదనుకోండి, చిన్నవి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండీ! క్యాప్‌కి హోల్స్ పెట్టేసి మీరు అందులో వేసి అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందండి ఈ లిక్విడ్ అయితే కనుక. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే యూజ్ చేయవచ్చండి. చూడండి చక్కగా ఇలా స్ప్రే బాటిల్‌లో పోసుకొని మన స్కాల్ప్ అంతా పట్టే విధంగా చక్కగా అయితే స్ప్రే చేసుకోవాలండి. మీకు ఒకవేళ స్ప్రే బాటిల్ కానీ, డ్రింక్ బాటిల్ కానీ అందుబాటులో లేదు అనుకుంటే కొంచెం కాటన్‌ని తీసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్‌లో ఇలా కాటన్‌ని ముంచి స్కాల్ప్ అంతా కూడా బాగా పట్టించుకోవాలండి. మీకు ఇలా కాటన్‌తో ముంచే కన్నా కూడా స్ప్రే బాటిల్‌తో స్ప్రే చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా మనకి స్కాల్ప్ అంతా కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా స్కాల్ప్ అంతా ఈ లిక్విడ్‌ని పట్టించాలి. దీనివల్ల మనకి జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది. చుండ్రు సమస్య అనేది తగ్గిపోతుంది. తలలో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ లిక్విడ్ అయితే కనుక. మీరు ఇలా అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు అలా వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి. చాలా హెయిర్ అనేది చాలా నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. వారంలో కనీసం 2 సార్లైనా సరే మీరు ఈ లిక్విడ్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా హెయిర్‌కి పట్టించి హెడ్ బాత్ చేయండి. మీకే బెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. లిక్విడ్‌ని అయితే మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెష్‌గా. అంతేకానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే అసలు పెట్టకూడదు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.